స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మన పనిలో సగానికి పైగా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ల ద్వారానే అయిపోతుంది. కొన్నిసార్లు ఫోన్ చెడిపోయినప్పుడు లేదా ఫోన్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ముందుగా చేసే పని మొబైల్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లడం. కానీ చాలా సార్లు కొందరు తొందరపాటు కారణంగా కొన్ని తప్పులు చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ అనేది కాల్లు చేయడానికి ఉపయోగించే గాడ్జెట్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ లావాదేవీల నుంచి వివిధ రకాల దరఖాస్తుల వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంటాయి. వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, అనేక ఇతర వ్యక్తిగత డేటా స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. ఫోన్ను సర్వీస్ సెంటర్లో ఇచ్చే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ మొబైల్లో ఏదైనా బ్యాంకింగ్ యాప్ ఉంటే ముందుగా వాటిని అన్ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్లను తొలగించే ముందు పాస్వర్డ్, యూజర్ నేమ్లను ఒక పేపర్పై రాసి ఉంచుకోండి. స్మార్ట్ ఫోన్ నోట్ ప్యాడ్లో పాస్వర్డ్, వ్యక్తిగత వివరాలను రాసుకోవడం సాధారణం. అయితే ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు నోట్ ప్యాడ్లోని ఉన్న వివరాలను కూడా డిలీట్ చేయడం మర్చిపోవద్దు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించని వారు ఉండరు. మీ సోషల్ మీడియా ఖాతాను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మీరు అన్ని ఖాతాల నుండి లాగౌట్ చేసిన తర్వాత మాత్రమే ఫోన్కు సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లాలి. లాగౌట్ అయిన తర్వాతే ఫోన్ సర్వీస్ సెంటర్కి జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలి. జీమెయిల్ ఖాతాకు సంబంధించి అన్ని వివరాలలో గోప్యతను నిర్వహించడం చాలా ముఖ్యం. ఫోన్ గ్యాలరీలో ఏవైనా వ్యక్తిగత ఫోటోలు ఉంటే వాటిని తొలగించండి. మీకు ఫోటోలు కావాలంటే వాటిని మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్కి బదిలీ చేయండి. మీరు ఫోన్ని సర్వీస్ సెంటర్కు తీసుకెళ్తుంటే మీ ఫోన్ ఆన్లో ఉంటే అప్పుడు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలి. కానీ చాలాసార్లు మన హడావిడిలో అవసరమైన సమాచారాన్ని సేవ్ చేయడం మర్చిపోతుంటాం. చాలాసార్లు ఫోన్ రిపేర్ అయినప్పుడు సర్వీస్ సెంటర్లో ఇంతకు ముందు ఉన్న డేటా అంతా అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితిలో మీరు డ్రైవ్, డ్రాప్ బాక్స్, గూగుల్ ఫోటోలకు ఫోటోలను బ్యాకప్ చేయవచ్చు.